వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్ట్ 2 ఎండి కలెక్షన్స్ డిజైనింగ్ కుర్తీ. సో నేను లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా నెక్కి కట్ చేశాను అని. అది ఫస్ట్ నెక్కి అయితే స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు లైనింగ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. లైనింగ్తోనే పైపింగ్ చేసేసాను. ఇక్కడ నాకు షోల్డర్స్ సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ అయిపోయింది. అలానే నేను స్లిట్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట మార్కింగ్. ఇక్కడ ఏమైందంటే షోల్డర్ అన్ఈవెన్గా ఉంది, అంటే లైనింగ్కి ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అవ్వలేదు. సో నాకు ఇంకా నేను కట్ చేయాల్సి వచ్చింది. నా ఓ మై గాడ్ అనే స్టేజ్లోనే ఉంది. ఇక్కడైతే అసలు వేరే లెవెల్. ఒక్క సినిమా కాదు, చాలా సినిమాలు అయితే నేను చూసాను. అసలు స్టిచ్చింగ్ టైంలో 1 ఇంచ్ తీసుకొని స్లిట్స్ అనేది మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్. ఈ టాప్కి వచ్చేసి లైనింగ్ ఉంది. పింక్ కలర్ టాప్కి లైనింగ్ స్టిచ్ చేయలేదు, కింద అలానే వదిలేశారు. సో ఆ లైనింగ్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అండ్ సైడ్ స్లిట్స్ ఎలా స్టిచ్ చేశారు అనే దానికోసం నేను చూసుకున్నాను. ఇది రివర్స్లో ఉంది, సో ఇట్లా స్టిచ్ చేయాలి అనేది నేను చూసుకున్నాను, ఇట్లా చేయాలి అని చెప్పేసి. ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను. కట్ చేసి మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా సైడ్ స్లిట్స్ అనేవి స్టిచ్చింగ్ అయిపోయింది. అలానే లైనింగ్ కూడా స్టిచ్ చేసేసాను. నేను స్లీవ్స్ ఎలా డిజైన్ చేశాను అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.